కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామంలో ట్రాన్స్జెండర్ హత్యను నిరసిస్తూ జగ్గంపేట మెయిన్ రోడ్లో ధర్నా నిర్వహించారు. ఇటీవల అనకాపల్లికి చెందిన ట్రాన్స్జెండర్ దీపు హత్యను నిరసిస్తూ జగ్గంపేటలో ట్రాన్స్జెండర్స్ శనివారం ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన భాగంగా ట్రాన్స్జెండర్స్ జగ్గంపేటలో భారీ ఊగురింపు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ట్రాన్స్జెండర్స్ మాట్లాడుతూ తమ విధిరాత బాగోక సమాజంలో చిన్నచూపుకు గురై బతుకు వెళ్దిస్తున్నామని, అటువంటి వారిపై పైశాచిక ఆనందం కోసం తమ శరీరాలతో ఆటలాడుకోవడమే కాక తిరిగి పోరాట చేయలేని తమపై హత్యలు ఎంతవరకు సమంజసమని, ఇటీవల అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ను అతికిరాతకంగా హత్య చేసిన నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామంలో ట్రాన్స్జెండర్ హత్యను నిరసిస్తూ జగ్గంపేట మెయిన్ రోడ్లో ధర్నా నిర్వహించారు. ఇటీవల అనకాపల్లికి చెందిన ట్రాన్స్జెండర్ దీపు హత్యను నిరసిస్తూ జగ్గంపేటలో ట్రాన్స్జెండర్స్ శనివారం ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన భాగంగా ట్రాన్స్జెండర్స్ జగ్గంపేటలో భారీ ఊగురింపు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ట్రాన్స్జెండర్స్ మాట్లాడుతూ తమ విధిరాత బాగోక సమాజంలో చిన్నచూపుకు గురై బతుకు వెళ్దిస్తున్నామని, అటువంటి వారిపై పైశాచిక ఆనందం కోసం తమ శరీరాలతో ఆటలాడుకోవడమే కాక తిరిగి పోరాట చేయలేని తమపై హత్యలు ఎంతవరకు సమంజసమని, ఇటీవల అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ను అతికిరాతకంగా హత్య చేసిన నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామంలో ట్రాన్స్జెండర్ హత్యను నిరసిస్తూ జగ్గంపేట మెయిన్ రోడ్లో ధర్నా నిర్వహించారు. ఇటీవల అనకాపల్లికి చెందిన ట్రాన్స్జెండర్ దీపు హత్యను నిరసిస్తూ జగ్గంపేటలో ట్రాన్స్జెండర్స్ శనివారం ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన భాగంగా ట్రాన్స్జెండర్స్ జగ్గంపేటలో భారీ ఊగురింపు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ట్రాన్స్జెండర్స్ మాట్లాడుతూ తమ విధిరాత బాగోక సమాజంలో చిన్నచూపుకు గురై బతుకు వెళ్దిస్తున్నామని, అటువంటి వారిపై పైశాచిక ఆనందం కోసం తమ శరీరాలతో ఆటలాడుకోవడమే కాక తిరిగి పోరాట చేయలేని తమపై హత్యలు ఎంతవరకు సమంజసమని, ఇటీవల అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ను అతికిరాతకంగా హత్య చేసిన నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. విభాగాలుగా నరికేసి ఎక్కడంటే అక్కడ పడేశాడండి, వివిధ చోట్ల పడేశాడు. అందుకోసం మేము ఇవాళ ర్యాలీ చేస్తున్నామండి. మేము అంతగా మంచిగా చూడండి. ఇప్పుడు దాకా పోలీసు వాళ్ళే వచ్చారు. మీరేమో ఏటో న్యాయాలు అంటున్నారు. కొట్టోళ్ళని చెప్పేదానికి న్యాయాలు అవి ఇవ్వండి. మరి న్యాయాలు ఆ న్యాయాలు ఏం చేస్తున్నారు? మేము ఓన్లీ రోడ్లో అలా చేస్తుంటే మీరు అలా అంటున్నారు పోలీసు వాళ్ళు. పని ఖచ్చితంగా ఆల్రెడీ 19 days చంపేశారు. ఏం లేదు, యాసిడ్ పోసేసారు. మొహం అంతా కాలిపోయింది. అప్పుడు ఏం లేవు. ఇప్పుడు చట్టాలు వేయండి. మాకు ఉద్యోగులకు ఏమి ఇస్తున్నారు మీరు చట్టాలు? అనకాపల్లిలో రీసెంట్గా జరిగినటువంటి ఏదైతే హిస్టరీ మన దీపు మీద జరిగినట్టు అదే ఇస్తాం. అసలు సమాజానికి చాలా సిగ్గుచేటుగా చెప్పుకోవాలి. ఎందుకంటే ముసలి వదలట్లేదు, చిన్నపిల్లలు వదలట్లేదు, ట్రాన్స్జెండర్స్ వదలట్లేదు. ఎక్కడ స్వేచ్ఛ లేదు. వీళ్ళు స్త్రీగా ఉండాలని ఉద్దేశంతో ట్రాన్స్జెండర్ స్త్రీగా వీళ్ళు స్త్రీగా చూపిస్తున్నందుకు వాళ్ళకు కూడా రక్షణ లేకుండా చేయడం జరుగుతుంది. వాళ్ళ ఒక స్వార్థాల కోసం ఎవరైతే యువకులు ఉన్నారో చాలా మంది ప్రేమ పేరుతో వీళ్ళని బలి చేసుకుని వాళ్ళు మోసం చేసి వీళ్ళు కష్టపడి సంపాదించి తెచ్చిన డబ్బులు వాళ్ళ స్వరూపాల కోసం వాళ్ళు వాడుకొని తీరా వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి ఆకర్షితులు అయ్యి వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళు మెంటల్గా ఒక మనిషిని పూర్తిగా నమ్మశక్యంగా ఒక మనిషి తోడుగా ఉన్నాడని అనుకొని నమ్మకం కలిగించుకున్న పరిస్థితిలో వాళ్ళ స్వార్థాల కోసం వేరే పెళ్లి చేసుకోవడానికి లేదంటే వేరే వాళ్ళతో ఉండడం కోసం వీళ్ళ దగ్గర నుంచి కష్టపడిన డబ్బుల్ని వీళ్ళు సంపాదించిన డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు వేరే చోట ఇవ్వడం కోసం వీళ్ళని మోసం చేసి ఆఖరికి మోసం చేసిన పరిస్థితుల్లో చాలామంది సూసైడ్ చేసుకోవడం జరిగింది స్టేట్ లెవెల్లో. కానీ ఇలా సూసైడ్ చేసుకోకుండా స్ట్రాంగ్గా నిలబడినా కూడా ప్రాణాలతో బతకనివ్వకుండా చాలా చాలా దారుణంగా అతి క్రూరంగా చంపేసి ముక్కలుగా నరికి పడేయడం అనేది చాలా బాధాకర విషయం అండి. సమాజం ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పాలి, సమాజంలో ప్రతి ఒక్కరు ఒక రకంగానే ఉండాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి హక్కులు ఒకేలా కల్పించింది. ఆడైనా మగ అయినా ట్రాన్స్జెండర్ అయినా ఎవరికైనా భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయి. కాబట్టి తప్పు చేసిన వారికి ఎలాంటి అయితే శిక్షలు విధిస్తారో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కూడా ఎవరైతే ఇలాంటి అఘాయిత్యం చేస్తారో రాజ్యాంగం ఇచ్చిన సెక్షన్స్ ప్రకారం ఖచ్చితంగా గుర్తింపు తీయాలనేసి కోరుకోవడం జరిగింది. ఏంటంటే ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా యూనిటీగా రోజు అందరూ కూడా స్టేట్ మొత్తం మీద కూడా అందరూ యూనిటీగా ఒక సమస్య మీద పోరాటం చేస్తున్నారు. వాళ్ళ యొక్క మనం గుర్తించి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని అబ్బాయి ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలని కోరుకుంటూ We want justice. We want justice. We want justice. We want justice.
Bunny, down, down. Bunny, down, down. Bunny, down, down. We want justice. We want justice. We want justice. Justice. We want justice. We want justice. Justice. We want justice. We want justice. Bunny, 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 justice. We want justice. We want justice. We want justice. Bunny, 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 we want justice. We want justice. We want justice. We want justice. Bunny, 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 down, down. Down, down. Down, down. Down, down. We want justice. 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 Down, down.